నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. బంగారం ధరలు దారుణంగా పడిపోయాయి. గత 3 రోజులుగా భారీగా పతనమవుతూ వస్తున్నాయి. ఇవాళైతే బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దీంతో కొనుగోలు చేసే వారికి ఉపశమనం లభించిందని చెప్పొచ్చు. వాస్తవానికి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల వల్ల పసిడి ధరలు పెరుగుతాయని అందరూ ఊహించారు. గోల్డ్ రేటు 2 లక్షలకు చేరుకుంటాయని, వెండి ధరలు 4 లక్షలకు చేరుకోవచ్చనే అంచనాలు వెలువడ్డాయి. కానీ పరిస్థితి రివర్స్ అవుతోంది. అందుకు భిన్నంగా పసిడి ధరలు పతనమవుతున్నాయి. గత 3 రోజులుగా ధరలు భారీగా కుప్పకూలుతూ వస్తున్నాయి. బుధవారం బంగారం ధరలు మరోసారి పడిపోయాయి. ఇవాళ ఒక్కరోజే బంగారం ధర 3,000కు పైగా డౌన్ అయింది. ఈ తగ్గింపు తర్వాత హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం ధర 1,64,510 వద్ద కొనసాగుతుంది. మంగళవారం ఈ ధర 1,67,620 వద్ద స్థిరపడగా, నిన్నటితో పోలిస్తే ఏకంగా 3,110 తగ్గుముఖం పట్టింది. అటు హైదరాబాద్లో 22 క్యారెట్ల గోల్డ్ 1,50,800 వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్న ఈ ధర 1,53,650గా ఉండగా, ఇవాళ 2,850 వరకు తగ్గవచ్చని చెప్పొచ్చు. ఇక విజయవాడ, విశాఖలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్లు 1,65,820గా ఉండగా, 22 క్యారెట్లు 1,52,000గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 1,64,510గా ఉండగా, 22 క్యారెట్ల రేటు 1,50,800 వద్ద కొనసాగుతుంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 1,64,660 వద్ద కొనసాగుతూ ఉండగా, 22 క్యారెట్ల రేటు 1,50,950 వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్నటితో పోలిస్తే 3,000 మేర ధరలు తగ్గాయి. ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర 2.85 లక్షలుగా కొనసాగుతోంది. ఇక నిన్న ఈ ధర 2.95 లక్షల వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే 10,000 తగ్గింది. ఇక హైదరాబాద్లో కేజీ వెండి ఇవాళ 20,000 తగ్గి 2.95 లక్షలుగా ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.